జై గురుదత్త శ్రీ గురుదత్త. మన సుభాషితకారులు ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనకి అందించారండి. ఇది కాదనలేనటువంటి సత్యం. అందులో ఒక మంచి సుభాషితాన్ని ఈరోజు మాట్లాడుకుంటూ ప్రారంభిద్దాం. పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాళం నభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతస్వయం పరహితే విహితాభియోగః. ఎంత చక్కగా ఈ శ్లోకాన్ని భర్తృహరి మహాకవి ఎంత చక్కగా చెప్పారంటే, ఈ జనబాహుల్యంలోనికి రావడానికి ప్రధాన కారణం అంత మనస్సుకి దగ్గరగా ఉంటుందండి. అంత చక్కగా చెప్పాడనమాట ఆయన. ఎంత చక్కగా చెప్పాడంటే, అసలు సూర్యుడు పద్మములకు నిలయమైన కొలనును వికసింపచేస్తాడు. సూర్యుడు చేసే పని ఏంటి? పద్మాలు ఎక్కడైతే ఉంటాయో ఆ కొలన్నే వికసింపచేస్తాడు సూర్యుడు. అదేవిధంగా చంద్రుడు కలువల సముదాయాన్ని వికసింపచేస్తాడు. చంద్రుడు పని ఏంటి? కలువల్ని వికసింపచేస్తాడు. మరి సూర్యుడు పని ఏంటి? పద్మాలను వికసింపచేస్తాడు. అంటే పద్మం వచ్చి నన్ను వికసింప చెయ్యి అని సూర్యుడిని అడగదు. కలువ వచ్చి చంద్రుణ్ణి నన్ను వికసింప చెయ్యి అని అడగదు. అడక్కపోయినా సూర్యచంద్రులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. తనని ఎవ్వరూ అడగకుండా మేఘం వర్షాన్ని అందిస్తోంది. ఎంత చక్కటి విషయాలు చెప్పారండి. సత్పురుషులు కూడా తమంతట తామే ఇతరులకు మేలు చేయడానికి పూనుకుంటారు. ఎంత అద్భుతమైన లైన్ అండి చివరి లైను. సత్పురుషులు కూడా తమంతట తామే మేలు చేయడానికి పూనుకుంటారు. నిజంగా భర్తృహరి ఒక గొప్ప శ్లోకాన్ని ఈ సమాజానికి ఇచ్చారండి. మంచి నడవడికి గలవారు ఎవ్వరు కోరుకోకుండానే సమాజానికి మంచి సేవ చేయాలని, మంచి మాటలు చెప్పాలని కోరుకుంటారు. ఇక్కడ భర్తృహరి చెప్పిన ఈ శ్లోకం మాత్రం 100కి 100% కరెక్ట్. సంతస్వయం పరహితే విహితాభియోగః అని చివరి పాదాన్ని చాలా ఎక్సలెంట్గా ఈ శ్లోకంతో ముగించారండి భర్తృహరి మహాకవి. ఈ శ్లోకంను చూసినట్లయితే ఈ శ్లోకం అంతా కూడా అర్థాంతరన్యాసాలంకారం ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుందండి. అంత అద్భుతంగా ఈ శ్లోకంలో అర్థాంతరన్యాసాలంకారాన్ని చూపించగలిగాడు భర్తృహరి మహాకవి. ఆయనకి మాత్రమే చెల్లింది. ఒక సామాన్యాన్ని విశేషంతో లేదా ఒక విశేషాన్ని సామాన్యంతో సమర్థించి చెప్పడాన్ని అర్థాంతరన్యాసాలంకారం అంటారు. ఇక్కడ ఈ అర్థాంతరన్యాసాలంకారాన్ని పట్టుకుని భర్తృహరి మహాకవి అద్భుతంగా ఉపయోగించి చెప్పారండి సమాజానికి. నిజంగా ఈ శ్లోకంలో చెప్పిన విధంగా నేటికి గొప్ప వ్యక్తులు మనకు సమాజంలో తారసపడుతూ ఉంటారండి. ఇది నిజమండి. భర్తృహరి మహాకవి ఎప్పుడు చెప్పాడు కానీ ఈయన చెప్పిన విధంగా సమాజంలో కొంతమంది మహానుభావులు తారసపడుతూ ఉంటారు. ఆ మహానుభావులు ఉన్నారు గనుకనే ఈరోజు మనం ఇలా ఉండగలిగాం. అలా వారి జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడాలని చాలామంది మనుషులు కోరుకుంటూ ఉంటారు. అలాంటి మనుషుల్లో మహామనీషిగా, మహాపండితుడుగా, రచయితగా, సంఘ సంస్కర్తగా, ఆంధ్ర విద్యారణ్యగా, విద్యారత్నగా, కావ్యతీర్థ బిరుదాంకితుడుగా, పురాణ వాచస్పతిగా, నటుడుగా ఇలా ఎన్నో ఎన్నో రకాల గౌరవాలను పొంది ఉత్తరాంధ్ర వాసిగా, శ్రీకాకుళం జిల్లా ఉర్లాం గ్రామ నివాసిగా, నేటి మన ప్రాతస్మరణీయులుగా గుర్తింపు పొందిన మహనీయుడు బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారండి. నేడు బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అది ధాతనామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి శనివారం. ఆ రోజున అంటే 29/4/1876 సంవత్సరం అండి. పునర్వసు నక్షత్రంలో తుల లగ్నంలో గంజాం జిల్లా సింగుపురం గ్రామంలో తన మాతామహుని ఇంట బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు జన్మించారు.
కానీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారి స్వగ్రామం మాత్రం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలానికి చెందిన ఉర్లాం గ్రామం. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు తల్లి గారి పేరు సూరమ్మ, తండ్రి గారి పేరు గంగన్న. అయితే తండ్రి గారికి వేదాధ్యయనం పట్ల మక్కువ ఎక్కువగా ఉండేదండి. తల్లి గారికి కూడా గొప్ప సంస్కారం ఉంది. బహుశా వాళ్ళ యొక్క గొప్ప సంస్కారాలే బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిలో వచ్చాయని అనుకోవచ్చాడు మనం. ఈయనది కృష్ణ యజుర్వేద శాఖ, అదేవిధంగా కృష్ణ యజుశాఖ, ఆపస్తంభన సూత్రుడు, భారద్వాజ గోత్రుడు. సరే, ఈయన చిన్నప్పటి నుంచి వేదాధ్యయనము, వేదాల పట్ల ఎక్కువ మక్కువతో పెరిగాడు. ఎందువలన తండ్రి గారిలో ఉంది కాబట్టి అబ్బాయిలో కూడా రావడం సహజం. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు తన 5వ ఏటనే తన తండ్రి వద్ద వేదాధ్యయనం ప్రారంభించాడు. తర్వాత ఉర్లాం జమీందారు కందుకూరి బసవరాజు గారి ఆస్థాన పండితుడు ఒక ఆయన ఉండేవారు. ఆ ఉర్లాం జమీందారు కందుకూరి బసవరాజు గారి ఆస్థాన పండితుడు బళ్ళమూడి లక్ష్మణ శాస్త్రి గారు ఉండేవారు. ఆయన దగ్గర మన బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు సంస్కృతాన్ని నేర్చుకున్నారు. అంతేనండి, సంస్కృతాన్ని నేర్చుకోవటం ఒక బీజం పడింది ఆయనలో. ఎందువల్లంటే అన్ని భాషల్లోనూ చాతుర్యం సంపాదించగలిగాడు ఒక్క సంస్కృతాన్ని నేర్చుకోవడం వలన. ఎందువల్లంటే సంస్కృత జ్ఞానము ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంస్కారాన్ని మాత్రం తీసుకొచ్చి పెడుతుంది. ఇది వాస్తవం అండి. అంటే అన్ని భాషలు తీసుకొస్తాయి కాదనటం కాదు, సంస్కృత జ్ఞానం మాత్రం ఇంకా కొద్దిగా 1% ఎక్కువగా సంస్కారాన్ని మాత్రం తీసుకొస్తుంది. ఆయన తన 16వ ఏడు వచ్చే సమయానికి పంచకావ్యాలు చదివేశాడండి. అందువల్లనే ఆయనకి అంత జ్ఞానం ఉంది. ఈరోజు ఆ మహానుభావుడి గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. తర్వాత పర్లాకిమిడి రాజావారి సంస్కృత కళాశాలలో చేరి అక్కడ బళ్ళమూడి వెంకట శాస్త్రి గారి వద్ద శృంగార నైషధము, అభిజ్ఞాన శాకుంతలం చదివారు. నిజంగా ఆ రోజుల్లో కాదండి, ఈ రోజుల్లో ఈ అభిజ్ఞాన శాకుంతలం అనేది ప్రతి ఒక్కళ్ళకి, అంటే సంస్కృతం చదివారు అని కాదు, అందరికీ ఒక సబ్జెక్టుగా పెడితే ఈరోజు విడాకులు ఇలాంటివి అనేవి మనకి కంటికి కనిపించవు. నిజంగా ఖచ్చితంగా ఈ అభిజ్ఞాన శాకుంతలం లాంటిది క్లాసుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక సబ్జెక్టుగా పెట్టాలండి. అప్పుడు అర్థమవుతుంది ఏంటి అనేది, పరిస్థితులు ఏంటి అనేది, అందరి యొక్క సంబంధ బాంధవ్యాలు చక్కగా అర్థమవుతాయి. తర్వాత అయిన పరవస్తు రంగాచార్యులు గారి వద్ద సిద్ధాంత కౌముది పూర్తి చేశారు. కూరెళ్ల సూర్యనారాయణ శాస్త్రి గారి వద్ద తర్కశాస్త్రాన్ని చదువుకున్నారు. అదేవిధంగా పోకల సింహాచలం గారి వద్ద సంగీతం నేర్చుకున్నాడు. మన బంకుమల్లి మల్లయ్య శాస్త్రి గారికి సంగీత జ్ఞానం అయితే మాత్రం మెండుగా ఉందండి. ఎక్కడ ఖాళీగా కూర్చున్న ఆయన సంగీతం పాడుకునేవారు, చక్కగా పాటలు పాడుకునేవారు. అయితే ఈయన మంత్రశాస్త్రంలో కూడా బాగా దిట్టండి. మన బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు మంత్రశాస్త్రంలో గొప్ప దిట్ట. అయితే ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే కామశాస్త్రి గారి వద్ద, బంకుపల్లి కామశాస్త్రి గారి వద్ద మంత్రశాస్త్రాన్ని అభ్యసించారు. అదేవిధంగా బళ్ళమూడి దక్షిణామూర్తి శాస్త్రి గారి వద్ద పంచదశ ప్రకరణలు, గీతాభాష్యము చదువుకున్నారు. శ్రీకూర్మం సంస్కృత పాఠశాల పండితుడైన నౌడూరి వెంకట శాస్త్రి గారి వద్ద మనోరమ, శబ్దరత్నములు, పారిభాషేందు శేఖరము చదివారు. సరే, ఇంకా గిడుగు రామ్మూర్తి పంతులు గారు దగ్గర ఇంగ్లీషు పూర్తిగా చదువుకున్నాడండి. గిడుగు రామ్మూర్తి పంతులు గారు అనగానే మనకి తెలుగు ఒకటే మనకు ఎంబలంగా కనిపిస్తుంది. ఆయన కూడా ఇంగ్లీష్లో గొప్ప చాతుర్యం ఉన్నవాడు. అందువల్ల ఆయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఆయన మంత్రశాస్త్ర విద్యలో తన సహాధ్యాయి అయినటువంటి గంటి సూర్యనారాయణ శాస్త్రి గారి వద్ద వేదాంత మీమాంస శాస్త్రాలను నేర్చుకున్నాడు. నీలమణి పాణిగ్రాహి వద్ద సూర్య సిద్ధాంత దర్పణాలను చదివి దిక్సిద్ధాంత పంచాంగాలను 5-6 సంవత్సరాల వరకు కూడా వెలువరించారు. పంచాంగాలు కూడా వేశాడు ఈయన. జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప ఉద్దండ పండితుడిగా మనం మాట్లాడుకోవచ్చండి మన బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు. అయితే ఈ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు మామూలు వాళ్ళ దగ్గర చదువుకోలేదండి. ఉద్దండ పండితుల వద్ద, పండిత ప్రకాండుల వద్ద చదువుకున్నాడు. సకల శాస్త్రాలను ఆపోసన పట్టేశాడు చిన్న వయసులోనే. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు మాత్రం మంత్రశాస్త్రంలో దిట్టైన ఆయన చూడటానికి అలా కనిపించరండి, సన్నగా ఉంటాడు. చూడటానికి మంత్రశాస్త్రంలో ఈయన దిట్ట అంటే నాకు ఏమి తెలియదు అన్నట్టే మాట్లాడతాడు. మంత్రశాస్త్రంలో పరిజ్ఞానం ఉందని ఎవరికి ఆయన చెప్పేవాడు కూడా కాదు. అది నిజంగా చెప్పాలంటే మంత్రశాస్త్రం యొక్క రూల్ కూడా అది. నాకు మంత్రశాస్త్రం వచ్చు అని బహిర్గతం చేయకూడదు మంత్రశాస్త్రాన్ని. ఆయన ఆ శాస్త్ర ధర్మాన్ని పాటించేవాడు.
ఈయన తన 21వ ఏట శ్రీకాకుళం హై స్కూల్లో తెలుగు పండిత పదవికి 18 మంది ఆ రోజు పోటీ పడితే ఆ 18 మందిలో ప్రథముడుగా నెగ్గి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడండి శ్రీకాకుళం హై స్కూల్లో. అప్పటికి ఆయన వయసు 21 సంవత్సరాలు. అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాడు అంతే. ఇంత పోటీ పడి 18 మందిలో నెక్కి ఆయన పనిచేసింది 2 సంవత్సరాలే. తర్వాత కొంతకాలం తర్వాత సమీప గ్రామంలో ఉన్నటువంటి కన్నేపల్లి రామావధాని గారి కుమారులకు సంస్కృతం బోధించాడు. ఆ తర్వాత పర్లాకమిడి రాజావారి ఇంగ్లీష్ కళాశాలలో తెలుగు పండిత పదవిని చేపట్టాడు. సరే, ఇంకా అక్కడతో పర్లాకమిడి రాజావారితో ఎక్కువ సంబంధ బాంధవ్యాలు, అంటే ఆ జమీందారీ వ్యవస్థలో రాజాగారితో సంబంధ బాంధవ్యాలు ఉండేది. సరే, బరంపురం సిటీ కాలేజీలో కూడా సంస్కృతాంతర పండితుడిగా కొంతకాలం పనిచేశాడు. సరే, మల్లయ్య శాస్త్రి గారిది బహుముఖీనమైన వ్యక్తిత్వంగా మనం మాట్లాడుకోవచ్చండి. ఆయన అంటే అన్ని భాషల్లో అన్ని శాస్త్రాల్లో ఆయనకి పాండిత్యం ఉంది. ఆయన అనర్గళంగా మాట్లాడగలడు, గొప్ప వక్త. ఆయన మాట్లాడుతుంటే వినాలి అనిపించే విధంగా మాట్లాడేవాడేటండి. ఆయన అద్భుతంగా వక్త అని మనం చెప్పుకోవచ్చు. ఆయన పండిత కవి అంటారు అందరూ కూడా. భాష్యాంత వ్యాకరణము, తర్క వేదాంత జ్యోతిష్య మంత్రశాస్త్రాలను ఆపోసన పట్టించాడండి మహానుభావుడు. ఎందువలంటే ఎవరు ఏది అడిగినా ఆయన ఠక్మని చెప్పేసేవాడు. అంటే అంత పట్టుంది శాస్త్రాల మీద. అందువలన ఆయన జోలికి ఎవరు వచ్చేవారు కాదండి. ఎంత గొప్ప పండితుడైనా ఒక సబ్జెక్ట్లో గొప్ప పండితుడు అవ్వచ్చు. ఈయన మల్టీ టాలెంటెడ్ పర్సన్ కాబట్టి ఎందులో అయినా ఏ కోణంలో అయినా మాట్లాడతాడని భయం చేత ఆయన జోలు వచ్చేవారు కాదు ఎవరు కూడా. వ్యక్తిగతంగా స్వధర్మాన్ని ఆచరించిన బ్రాహ్మణ మేధావి మన బంకుపల్లి మన మల్లయ్య శాస్త్రి గారిని ఖచ్చితంగా చెప్పచ్చండి. స్వధర్మాన్ని మాత్రం ఎంత చక్కగా పాటించేవాడు. కానీ ధర్మం ఏకశిలా సదృశం కాదని కాలానుగుణంగా మారాలని నొక్కి చెప్పేవాడండి అందరికీ. అయితే బహుశా ఇలాంటి మాటల వల్ల బ్రాహ్మణ వ్యవస్థలో కొంత దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయండి ఆయనకి. ఆయన ఎవరికి భయపడేవాడు కాదు, నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. సబ్జెక్ట్ ఎక్కడుందో అక్కడ నిర్మోహమాటం ఉంటుంది. ఆయన ఎవరికి భయపడేవాడు కాదు. ఆయన ఒకటే చెప్పేవాడు, ధర్మం ఏకశిలా సదృశం కాదు అని చెప్పేవాడు. సత్యం ఎప్పుడూ ఒకటే, ధర్మం కాలానుగుణంగా మారుతూ ఉంటుంది అని చెప్పేవాడు. మారాలని కూడా చెప్పేవాడు. అలా ఆయన ఎంత సనాతనుడో అంత ఆధునికుడు అయ్యాడు అందరికీ. భాషా మత సంస్కరణలో అభ్యుదయ దృక్పథాన్ని ప్రకటించినటువంటి గొప్ప పండిత కవిగా మనం మాట్లాడుకోవచ్చు. ప్రాచ్య విజ్ఞానవేత్తగా సాయన భాష్యాన్ని అనుసరిస్తూ వేదాల్ని తొలిసారిగా తెలుగులోకి అనువదించాడండి. అంటే దాదాపు నిశ్శబ్ద విప్లవానికి పాదులు కట్టాడనే మనం చెప్పుకోవచ్చు. తెలుగులోనే కాదు, ఏ ఇతర భారతీయ భాషల్లోనైనా ఇది తొలి బృహత్ ప్రయత్నమనే చెప్పుకోవచ్చు. ఆయన వేదానువాదం గొప్ప సంచలనానికి కారణమైనప్పటికీ తానే ఆ రంగంలో మొట్టమొదటి వాడినని, ఇతరుల కన్నా నేనే గొప్పగా ఉన్నానని ఆయన గొప్పలు చెప్పుకునేవాడు కాదండి. గొప్పలకి చాలా దూరంగా ఉండేవాడు. నేనే అందరికన్నా మొదట రాసిన వాడిని, తెలుగులో రాసిన వాడిని వేదాల్ని అనేది ఆయన ఎప్పుడు ఏనాడు కూడా చెప్పుకోదా. అంతకు మునుపు ఉన్నారో లేదో కూడా తెలీదు. ఆయన అసలు దాని గురించి ఆలోచించేవాడు కాదు. ఎప్పుడు సబ్జెక్ట్ గురించి ఆలోచించేవాడు. అనవసరమైన ప్రేలాపనలు ప్రేలేవాడు కాదు. ఆయన చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళేవారు. ఆయన వేద ఉపనిషత్ దర్శనాల అనువాదాల్లో మల్లయ్య శాస్త్రి గారిది పాండిత్య ప్రదర్శన దృష్టి కాదండి. నిజంగా చెప్పాలంటే ఆయన అందులో జీవం పోసాడు. కుల ప్రమేయం లేకుండా జ్ఞానం పొందే హక్కు, అధికారం అందరికీ సమానంగా ఉందని ప్రచారం చేసి ఆచరించిన సమత్వ దర్శనమే అందుకు ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందులో అయినా సరే ఆయన జీవించేవాడు, అది నటించేవాడు కాదండి. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అందులో జీవించేసేవాడు. ఆ సబ్జెక్టును పూర్తిగా అవగాహన చేసేసుకునేవాడు. ఆయన దేశ స్వాతంత్ర ఉద్యమంలో మల్లయ్య శాస్త్రి గారు క్రియాశీలకంగా వ్యవహరించాడు. చాలామంది మనసులు చూరగొన్నాడు. ఎందువల్లంటే ఆయన మాట్లాడితే 10 మంది ఆకర్షించే విధంగా మాట్లాడేవాడు. అందువలన ఆ రోజుల్లో అందరూ కూడా ఆకర్షితులయ్యేవారు. ఆయనే మాట్లాడాలి, మల్లయ్య శాస్త్రి గారే మాట్లాడాలని కోరుకునేవారు. శాస్త్రాల ప్రమాణంతో అస్పృశ్యతను ఖండించాడు. శాస్త్రాల్లో అస్పృశ్యతని చూపించాడు, ఉండదు అని ఖండించాడు ఆయన. అస్పృశ్యత సంకుచ బుద్ధులైన ఛాందస్సులు కల్పించిందని, అది ధర్మ విరుద్ధమని ఆయన ప్రవచించాడు. ఆయన ఎప్పుడు మాట్లాడినా అస్పృశ్యత అనేది సంకుచితమైన వాళ్ళు ఛాందస్సులు కల్పించింది తప్పించి నిజంగా శాస్త్రాల్లో అవి లేవు అని
ఖచ్చితంగా చెప్పాడు. అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్దాన ప్రాంతంలో ప్రారంభమైన అనేక ఉద్యమ సభల్లో ఆయన చాలా గొప్పగా మాట్లాడేవాడండి. ఆ మాటలకి జనం ఆకర్షితులయ్యేవారు. గంజాం నుంచి విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, బందరు, నెల్లూరు మీదుగా చెన్నపట్నం దాకా తీరాంధ్రమంతా తిరిగి అనేక వేదికల మీద సాధికారికంగా ధాటిగా ఉపన్యాసాలు ఇచ్చేవాడండి. ఆయన ఉపన్యాసం ఇస్తుంటే ఎంత సమయమైనా అలా వినాలనిపించేది. అలా చేతులు కొట్టుకుని అందరూ వినేవారు. తిరువాన్కూరులో హరిజనుల దేవాలయ ప్రవేశానికి దోహదం చేశాడు. చివరికి సొంత కులంలోనే అంటరానివాడు అయ్యాడు. ఆయన ఉన్నటువంటి బ్రాహ్మణ కులంలోనే బ్రాహ్మణులే ఆయన అంటరానివాడిగా చూశారు. భగవంతుడు ఆయన ఒకటే చెప్పేవాడు, భగవంతుడు మనవాడు కాదు, అందరివాడు. నేను నా ఒక్కడివాడు, నేను బ్రాహ్మణుని కాబట్టి నావాడే భగవంతుడు అనుకోవటం అది తప్పు. భగవంతుడు అనేవాడు కొందరివాడు, అందరివాడు, కొందరివాడు కాదు అనేది ఆయన వెలిగెత్తి చాటాడండి ఈ విషయాల్ని. అందువలన కొంతమంది ఛాందస్ భావస్తులకి ఈయన కొంచెం దూరం అయ్యాడు. సంస్కరణ భావాలతో, ఆచరణతో సొంత కులాల నుంచి వెలి అయిన యువకులను తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పించేవాడు. ఇలా ఈయన భావాలతో ఇంట్లో ఉన్నవారు వెలివేయబడ్డారు. ఆ కులం నుంచి వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి ఆయనే విద్యాబుద్ధులు చెప్పించేవాడు. నిజానికి ఉన్నవా లక్ష్మీనారాయణ గారు వారు మాలపల్లి నవల రాసిన కాలంలోనే మల్లయ్య శాస్త్రి గారు జాతి వ్యవస్థ మూలాల గురించి పరిశోధనా వ్యాసాలు రచించారు. అంటే సుమారు 1924 సంవత్సరంలో అండి. అస్పృశ్యత వ్యతిరేక ప్రచారానికి నాంది పలికాడు. దాని ద్వారా జాతి వ్యవస్థ అనే వ్యాసాల ద్వారా అసలు అస్పృశ్యత నివారణకు వ్యతిరేక ప్రచారానికి నాంది పలికాడు. ఆ తర్వాత తన ప్రబోధాన్ని నిజాయితీగా ఆచరించి చూపించాడు. సాహితీవేత్తగా బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు ప్రాచీన ఆధునిక రచనా సంప్రదాయాలకు కలబోతగా భగవద్గీత వ్యాఖ్యానము చేసి చేత్తోనే అలంకార శాస్త్ర గ్రంథాలు రచించాడు. అయితే ఈ ఆధునిక రచనా సంప్రదాయాల కలబోత దాన్ని కొండవీటి విజయంగా పేరు పెట్టి భగవద్గీత వ్యాఖ్యానం కూడా చేశాడండి ఆయన. అదేవిధంగా కావ్యతీర్థ బిరుదాంకితుడుగా ఆయన పేరు పొందాడు అందరి చేత. అంటే సంస్కృతంలో గొప్ప స్థాయికి వెళ్ళాడు ఆయన. అందువలన కావ్యతీర్థ అనే బిరుదం పొందాడు. ఆయన సంగీతజ్ఞుడు కూడా కావడం వలన యక్షగానాలు, భామా కలాపాలు రచించి ప్రదర్శించాడు. సంస్కృతంలో హరికథలు రాశాడు. ఆనాడు సంస్కృతంలో హరికథలు రాయడం అంటే అంత చిన్న విషయం అయితే కాదండి. అంత గొప్పగా పండించాడు సంస్కృతాన్ని. అదేవిధంగా హరికథా పితామహుడైన అచ్చాడ ఆదిభట్ల నారాయణదాసు గారు మెచ్చేలాగా హరికథలు గానం చేశాడు. వెంటనే ఆయన కూడా వచ్చి నీకు మంచి భవిష్యత్తు ఉందని ఆదిభట్ల నారాయణదాసు గారు ఆశీర్వదించి వెళ్ళారు. పురాణ ప్రవచనాన్ని, హరికథని మిళితం చేసి పురాణ హరికథా ప్రక్రియను రూపొందించి స్వయంగా ప్రదర్శించి పురాణ వాచస్పతిగా పేరు పొందాడు మరి బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు. ఎన్నో సంస్కృత నాటకాల్లో స్వయంగా ప్రధాన భూమికలు ధరించాడు. అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడిగా, వేణీ సంహారంలో భీముడుగా, స్వప్న వాసవదత్తంలో వత్సరాజుగా, మృత్యకటికంలో చారుదత్తుడుగా మొదలైన వేషాలు కట్టి తన గాన అభినయ కౌశలంతో పండిత పామరవర్గ ప్రేక్షకులను అభిమానాన్ని చూరగొన్నవాడు మన బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారండి. ఉత్పలమాల, చెంపకమాల వంటి వృత్తాలకు, సీసం వంటి దేశీ ఛందస్సుకు చెందిన తెలుగు పద్యాలకు మొట్టమొదటిసారిగా తాళగతులను నిర్వచించినవాడు మన మల్లయ్య శాస్త్రి గారేనండి. అవి తర్వాతి కాలంలో వసుచరిత్ర లాంటి ప్రబంధ పద్యాలకు గానం చేయడానికి, వీణ మీద వాయించుకోవడానికి మార్గదర్శకం అయ్యాయండి. ఇది నిజం. ప్రగతిశీల దృక్పథం పట్ల నిబద్ధుడైన రచయితగా సంస్కృతాంధ్ర భాషల్లో, ప్రాచీన ఆధునిక విద్యల్లో మన మల్లయ్య శాస్త్రి గారికి ఉన్న బహుముఖీనమైన పాండిత్యమే కాక ఆయనలో ఉన్న ఉదాత్త సంస్కార, ఉదారవాద వైఖరి, హేతు దృష్టి, సంస్కరణ చైతన్యము, నిబద్ధత, నిరాడంబర జీవన శైలి, మానవీయ గుణాలే ఎక్కువగా రోజుల్లో జనాన్ని ఆకర్షించేయండి. ఆయనలో ఉన్నటువంటి మానవీయ గుణాలు జనాల్ని ఆకర్షించేవండి. 15 ఏళ్ల వయస్సులోనే మల్లయ్య శాస్త్రి గారు గొప్ప విశేషం అండి. ఇది ఎవరూ చేయలేరు. ఆయనలో ఉన్న పట్టుదలకి ఇదొక్కటే నిదర్శనం. 15 ఏళ్ల వయస్సులో మల్లయ్య శాస్త్రి గారు
ఉర్లాం నుంచి అంటే శ్రీకాకుళం నుంచి 228 కిలోమీటర్లు కాలినడకన నడుచుకుంటూ తుని వెళ్ళిపోయాడండి. దీనికోసం మహామహోపాధ్యాయ అప్పుడు పరవస్తు వెంకట రంగాచార్యుల వారు ఉన్నారు. ఆయన దగ్గర సంస్కృత వ్యాకరణం నేర్చుకోవటానికి. ఎంత గొప్ప విశేషం అండి, ఎంత పట్టుదలండి. అలాంటి పట్టుదల ఉంది కాబట్టే ఈరోజు ఆ మహానుభావుడి గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అందుకు కృతజ్ఞతలు తెలపడానికి తన కొడుక్కి ఆయన పేరు పెట్టుకుని గురుదక్షిణ చెల్లించాడు. నాటి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మానికి చెందిన తెలంగాణ బ్రాహ్మణుడు గౌతమి కోకిల వేదుల సత్యనారాయణ శాస్త్రి గారికి మల్లయ్య శాస్త్రి తన వితంతు కుమార్తె కృష్ణవేణినిచ్చి వివాహం చేశాడు. ఆయన కుమారుడు సూర్యనారాయణ శాస్త్రి కూడా తండ్రితో పాటు సంస్కరణోద్యమ ప్రచారం చేసి వితంతు వివాహం చేసుకున్నాడు. అతను మరో కుమారుడు కృష్ణశాస్త్రి స్వాతంత్రోద్యమంలో కూడా జైలుకి వెళ్ళారు. సరే, సూర్యనారాయణ శాస్త్రి గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు కుటుంబం అంతా పర్లాకిమిడి జమీందారు ఆగ్రహానికి గురి అయ్యారు. దొరవారు మల్లయ్య శాస్త్రిని సకుటుంబంగా దివాణా ఉద్యోగం వదిలిపోమ్మని ఆజ్ఞాపించారు. దాదాపు 90 ఏళ్లకి పూర్వమే శాఖాభేదాలు ప్రాంత భేదాలు అధిగమించి తన ఇంటి నుంచే సంస్కరణలు పూలుకున్న ఆచరణశీలిగా బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు నిలిచారు. అందరూ కూడా ఎంట గెలిచి రచ్చగెలవాలంటారు కదా, అలాగే ఎంట గెలిచి రచ్చగెలిచాడు ఈయన. అటువంటి కార్యవాదిగా మనం మాట్లాడుకోవచ్చండి. తన పిల్లలకు శాఖాంతర వివాహాలు చేశాడు. ఆ రోజుల్లో చాలా మూర్ఖత్వంగా ఉండేదండి. బ్రాహ్మణ శాఖలో నా శాఖ వాడిని నేనే చేసుకుంటాను, ఇతర శాఖ వాడిని నేను చేసుకోను అనే ఒక విధానం మనసులో ఉండిపోయేది. దానికి ఆయన వ్యతిరేకం. బ్రాహ్మణ పిల్లలు బ్రాహ్మణులు చేసుకోవాలి, శాఖాభేదాంతరం వద్దు అనేవారు. ఆయన పిల్లలకి శాఖాంతర వివాహాలు కూడా చేసేవాడు. విధవా వివాహాలకు శాఖాంతర వివాహాలకు శాస్త్రోత్పత్తులను చూపి రచనలను చేసి పీఠాధిపతులను ఒప్పించాడు. ఆయన ఇలాగా శాఖలకు సంబంధించిన వాళ్ళు బ్రాహ్మణ శాఖల్లో ఒక శాఖ వాడు మరొక శాఖని చేసుకోకూడదు అని ఆ రోజుల్లో అనుకునేవారు. కానీ దానికి ఆధారాలు శాస్త్రపరంగా చూపించి పీఠాధిపతులను కూడా ఆయన ఆ రోజుల్లో ఒప్పించాడు. ఆయనతో వాదం గెలవలేని వాళ్ళు కులంలో ఉన్నటువంటి కొంతమంది కుళ్ళుబోతులు ఆయన్ని కులం నుంచి బహిష్కరించారు. దానిపై ఆయన న్యాయ పోరాటం కూడా చేశాడండి. ఆయన మంచి సబ్జెక్ట్ ఉన్నవాడు. ఆయన ముందు అరకొరగ్గా చదువుకున్నవాడు పనిచేసేవాడు కాదు. ఆ రోజుల్లో అరకొరగ్గా చదువుకున్నారు. ఈయన మంచి కమాండింగ్ ఉండేది సబ్జెక్ట్ మీద. అందుకని ఈయనతో మాట్లాడటం కుదరదని ఆయన్ని ఇబ్బంది పెట్టేవారు. ఆయన న్యాయ పోరాటం చేశాడు. బహిష్కరణ విధించిన వారిపై కోర్టులో సవాలు వేసి విజయం సాధించాడు అనుకోండి. చివరిలో కోర్టు ఇప్పించిన నష్టపరిహారాన్ని తీసుకుని ఎవరైతే బహిష్కరించారో ఆ పెద్దలకి తిరిగి ఇచ్చేసాడు. అంటే వాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో గెలిపారన్నమాట వాళ్ళు. ఈయన మీద వ్యతిరేక భావంతో ఉంటే ఆ వ్యతిరేక భావం మీద ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టులో గెలిచి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆడ మొహం మీద పెట్టాడు. అంత మానవీయమైన గుణపాఠం చెప్పాడు ఆ రోజుల్లో ఆయన. మల్లయ్య శాస్త్రి గారు జీవితం మీద గిడుగు రామ్మూర్తి గారి ప్రభావం కూడా బలంగా ఉందని చెప్పుకోవాలండి. పర్లాకిమిడిలో రీడింగ్ రూమ్ సంస్థ ద్వారా రామ్మూర్తి గారికి ఆయన ఆప్తులయ్యారు. ఆయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. కృష్ణవేణి వేదుల వివాహ నిర్వహణలో గిడుగువారు ప్రధాన భూమిక వహించి శాస్త్రి గారికి నైతికంగా గొప్ప అండగా నిలిచాడండి. గిడుగువారి అడుగుజాడల్లో వారి అంతేవాసిగా బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు వాడుక భాష ప్రచారానికి పూనుకోవడమే కాదు, దాన్ని శాస్త్ర తాత్విక ఆధ్యాత్మిక దార్శనిక గ్రంథాల అనువాదాలకి సైతం ఆయన ఉపయోగించుకున్నాడు. గురువుని మించిన శిష్యుడు అయ్యాడు. పర్లాకిమిడిలో ఆ రోజుల్లో నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని పేర్కొని అక్కడ తెలుగు మాట్లాడే వాళ్లే అధిక సంఖ్యాకులు ఉన్నప్పటికీ ఆ ప్రాంతాన్ని ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి జమీందారు వేసినటువంటి ఎత్తుగడలను గ్రహించి అందుకు వ్యతిరేకంగా గిడుగు నేతృత్వంలో జరిగిన ఆత్మగౌరవ ఉద్యమాలను ప్రధానంగా అభివర్ణించాడు. రామ్మూర్తి గారు పర్లాకిమిడికి నీళ్లు వదిలేసి రాజమండ్రి వచ్చేసాడు. సరే, బంకుపల్లి మన మల్లయ్య శాస్త్రి గారు పర్లాకిమిడికి కూడా దూరం అయ్యారు. అంటే ఈయన రామ్మూర్తి గారు పర్లాకిమిడి వదిలి రాజమండ్రి వచ్చేస్తున్నారని సంగతి తెలిసే ఈయన ముందు దూరం అయిపోయాడు పర్లాకిమిడికి. తర్వాత జమీందారు మల్లయ్య శాస్త్రి గారికి మళ్ళీ ఉద్యోగం ఇస్తాను, మీరు రండి, మీలాంటి మహానుభావులు లేకపోతే ఇక్కడ పర్లాకిమిడి చాలా ఇబ్బంది పడుతోంది, మీరు రావాలి అని ఆహ్వానం ప్రత్యేకంగా పంపించాడు. ఒక్కటే అన్నాడు, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కక్కిన కూడు తినటం నా వల్ల కాదు,
నేను మీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాను అని ఆయన తిరస్కరించాడు. ఆత్మాభిమానంలో గిడుగుకు తీసిపోనటువంటి వ్యక్తిగా మన మల్లయ్య శాస్త్రి గారు చరిత్ర పటంలో నిలిచిపోయాడు. ఏ రోటి కాడ ఆ పాట పాడే ఈ తరం వారికి ఆనాటి మహనీయుల జీవితాలు నిజంగా ఆశ్చర్యంగా తోచక మానవండి. ఈయనకి ఇరువురు భార్యలు ఉన్నారు, 7 కుమారులు, ఒక కుమార్తె కలిగి ఉన్నారు. ఈయన రెండో భార్య పేరు వెంకటరత్నమ్మ. ఈమె పర్లాకిమిడి సంస్థాన సంగీత విద్వాంసుడైన పోకల నరసింహం గారి కుమార్తె. ఈమె చాలా గొప్ప విదుషీమణి అండి. ఈమె సంగ్రహ రామాయణం, జానకీ విజయం, బాలభారతం వంటి రచనలు గావించింది ఆవిడ. మల్లయ్య శాస్త్రి గారి కుమార్తె పేరు కృష్ణవేణమ్మ. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు తన కుమార్తెను శతావధాని వేదులు సత్యనారాయణ శాస్త్రి గారికి ఇచ్చి పునర్వివాహం చేశాడు. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన మల్లయ్య శాస్త్రి గారు హైందవ సాంప్రదాయంలో ఉన్న మూఢాచారాలను పూర్తిగా వ్యతిరేకించాడు. ఆ రోజుల్లోనే కొంత పిచ్చి ఉందండి. ఏంటంటే ఏదో నన్ను చేసేస్తున్నారు, నాకు ఏదో జరిగిపోతుంది, నన్ను చేతబడులు చేసేస్తున్నారు, ఇవి చేసేస్తున్నారు, నీ ఆరోగ్యం పాడైపోతుందని అక్కడ డాక్టర్లు చెప్తున్నా దానికి పిచ్చితనంగా వివరిస్తూ నాకు చేతబడులు చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, అవి చేస్తున్నారు. ఈ మూఢాచారాలను అంటే చదువుకోకపోవటం వలన, అజ్ఞానం వలన ఇవన్నీ మాట్లాడే మాటలండి. వాటిని ఈయన ఎండగట్టేవాడు. ఎందువల్లంటే అనేక శాస్త్రాలు, మంత్రశాస్త్రంలో కూడా ఈయన గొప్ప పాండిత్యం కలిగిన వాడండి. అలాంటి విషయాలను ఈయన ఖండించేవాడు. నీకు ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు, ఆ శాస్త్రం గురించి నీకు తెలియదు, చెప్పినా నువ్వు విన్నావు అని ఆయన ఎండగట్టేవాడు జనాన్ని. అందువలన బాగా చదువుకున్న వాళ్ళు ఈయన అర్థం చేసుకునేవారు. మంచి మంచి వాదంతో వెళ్తున్నాడు ఈయన అని అనుకునేవారు. సరే, తన రెండో భార్య వల్ల కలిగిన ప్రథమ కుమారుని జనన సమయంలో ఆ భార్య గారి కుటుంబ ఆచారం ప్రకారం నల్ల మేకను శక్తికి బలి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వెంటనే మన మల్లయ్య శాస్త్రి గారు ఆ ఆచారాన్ని తప్పుపట్టాడు. ఇదేం దిక్కుమాలిన ఆచారం అండి మీది. నరసింహశాస్త్రి గారితో చెప్పాడు వెళ్ళి, ఏమండి ఏంటి దిక్కుమాలిన ఆచారం మీది, ఒక జీవిని బలిస్తారా? నా బిడ్డ పుట్టాడని, నా భార్యకి బిడ్డ పుట్టాడని ఒక జీవిని చంపుతారా? ఇదేం దిక్కుమాలిన ఆచారం అండి. భగవంతుడు పశువుల యొక్క బలి చేయమన్నాడా? ఎవరితో చెప్పాడు? మీతో చెప్పాడా? ఎక్కడుంది ఆధారం చూపించండి అని నరసింహశాస్త్రి గారిని నెగ్గదీసి అడిగాడు. ఆ రోజుల్లో ఇలాంటి మాటలు మాట్లాడటం వలన బహుశా చాలామందికి దూరం అయ్యి ఉండొచ్చేమో, కానీ నిష్కర్షగా మాట్లాడేవాడండి ఆయన. ఎవరితో మాట్లాడినా ఎవరికి భయపడేవాడు కాదు. భగవంతుడు పశు బలి చేయమన్నాడా? ఎక్కడుంది ఆధారం చూపించండి. చెయ్యమంటే ఆయన భగవంతుడు అవుతాడా? ఎందుకు అవుతాడు? వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం, నీకు ఆహారం కోసం, ఎవరికో ఆహారం కోసం నువ్వు మూఢనమ్మకాలను, ఆచారాలను తీసుకొస్తున్నావు. ఇది తప్పు. భగవంతుడు ఎప్పుడు కూడా జంతు బలులకు వ్యతిరేకం భగవంతుడు అని చక్కగా ఆధారాలతో పాటు చూపించాడండి. స్వార్థ ప్రయోజనాల కోసం తదనంతర కాలంలో అనేక రకాలైన XYZలు పుస్తకాలు రాసేసి దాన్ని తగలేశారు. కానీ నిజానికి పూర్వకాలంలో 16, 17, 18 శతాబ్దంలో ఉన్నటువంటి వారు రాసిన పుస్తకాల్లో నిష్కర్షగా ఉన్నాయండి. అందులో ఏ రకంగానూ లేదు. జంతు బలు ఇమ్మని ఎక్కడా కూడా భగవంతుడు కోరుకోలేదు అనే నిష్కర్షగా చెప్పేశాడు ఆయన. సరే, ఇంక దాంతో వారు కూడా మల్లయ్య శాస్త్రి గారి విషయంలో దూకుడిగా ఎందువల్లంటే సకల శాస్త్రాల్లోనూ ఆయనకి నాలెడ్జ్ ఉందని ఉద్దేశం తెలుసు అందరికీ. అందువలన ఆయన మాటని కాదనలేదండి. అదేవిధంగా స్త్రీ పునర్వివాహ శాస్త్రీయమనే అనేక సభల్లో వాదించి నిరూపించాడు. అంటే స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చని కూడా వాదించాడు. స్త్రీ విద్య ఆవశ్యకత గురించి కూడా ఉపన్యాసాలు ఇచ్చాడు. అంతేకాకుండా తన ద్వితీయ భార్యకు విద్య నేర్పించి 3 ప్రబంధములు, భారత భాగవత పురాణాలను నేర్పించాడు. ఈయన నేర్పిన విద్య కారణంగా ఆమె సంగ్రహ రామాయణం మరికొన్ని గ్రంథాలు కూడా రాయగలిగింది ఆవిడే. ఆంధ్రపత్రిక, భారతీ పత్రికల ద్వారా ధర్మశాస్త్రాలను పరిశీలించి అందులో విషయాలను సప్రమాణికంగా ప్రకటించేవాడు. ఏది మాట్లాడినా ప్రమాణబద్ధంగా మాట్లాడేవాడండి. అందువలన మిగతా వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడినవాడు భయపడిపోయేవాడు. ఒక ఆధారం లేకుండా ఆయన ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు, సప్రమాణికంగా మాట్లాడేవాడు. అందువలన ఎంత పండితుడైనా ఒక శాస్త్రంలో పండితుడు అవ్వచ్చు, అతను ఈయన దగ్గరికి వచ్చి నుంచోవాలంటే భయపడేవాడు. ఎందుకంటే సకల శాస్త్రాల్లోనూ పారంగతుడు ఈయన.
ఏది ఎక్కడి నుంచి మాట్లాడతాడో ఎవరికి తెలియదు. అందువల్ల భయపడేవారు, ఈయన టచ్ చేయడానికి కూడా భయపడేవారు. ఈయన ధనవంతుడు కాకపోయినా అనేక విద్యార్థులకు తన ఇంట్లోనే బస ఇచ్చి భోజనాలు ఏర్పాటు చేసిన ఉదార స్వభావుడండి మన మల్లయ్య శాస్త్రి గారు. అందరినీ జాతి భేదాలు లేకుండా హెచ్చుతగ్గులు గణించకుండా సమాన దృష్టితో చూసేవాడు మల్లయ్య శాస్త్రి గారు. ఈయన ఆర్భాటాలకు పోకుండా నిరాడంబర జీవితాన్ని గడిపాడండి. ఏదో సన్మానాలకు ఈరోజు మనం చూస్తున్నాం, డబ్బులు ఎదిరించి శాల్వాలు కప్పించుకోవడం, పూలదండలు వేయించుకోవడం, సర్టిఫికెట్ కొనుక్కోవడం, ఇవన్నీ కాదండి. ఆ రోజుల్లో ఆయన సన్మానాలు చేస్తా అన్న వ్యతిరేకం. ఆయన ఒప్పుకునేవాడు కాదు, నాకెందుకండి సన్మానం అనేవాడు. అలాగా సన్మానాలకు కూడా వ్యతిరేకమైన, ఏదో గొప్పలు చెప్పుకోవాలని కోరుకునేవాడు కాదు ఆయన. నేను సమాజానికి సేవ చేస్తున్నానా లేదా అంతే అనేవాడు, అంతే. ఈయనకి భూతదయ అపారం అండి. ఎవరన్నా దెబ్బ తగిలిందంటే నీ కులం ఏంటి అని వెళ్ళి అడిగేవాడు కాదు, ఆ దెబ్బకి వెంటనే పరిష్కారం చెప్పేవాడు. నీ కులం ఏంటి అని అడిగి దానికి మెడిసిన్ ఇచ్చేవాడు కాదు, వెంటనే వెళ్ళి దానికి ఫస్ట్ ఎయిడ్ చేసేవాడు ఈయన హోమియోలో కూడా, అదేవిధంగా అనేక రకాలైన వైద్య శాస్త్రాల్లో కూడా ఈయన నిపుణులుగా మనం మాట్లాడుకోవచ్చండి. హింసను చూస్తే చాలా పరితపిస్తాడండి ఆయన. ఏదన్నా ఎవరికన్నా దెబ్బ తగిలినా, ఎవరినన్నా కొట్టినా తట్టుకోలేనటువంటి మనస్తత్వం, మాట కటువుగా ఉన్న మనసు వెన్నండి ఆయన్ని. అదేవిధంగా విష జంతువు కూడా అపాయం తలపెట్టడండి ఈయన మనస్తత్వం అలాంటిది. అందుకేనేమో బహుశా వారి ఇంటి కప్పుపై చూరులో ఒక నాగుపాము చాలా కాలం అందరికీ కనిపించేదండి. అందరూ అనేవారు, ఏమంటే అది విషసర్పము, కిందకి దిగితే కాటేస్తుంది, మీరు ఎందుకండి ఒక్క దెబ్బతో కర్రతో కొట్టేస్తే చచ్చిపోతుంది కదా, దాన్ని ఎందుకు అలా పైన ఉంచుతారంటే ఆయన అనేవాడు, ఎందుకయ్యా అది ఏం చేసింది మన్ని, దాని పని దాన్ని, నా పన్న అది అనేవాడట. అంత గొప్ప మనస్తత్వం మల్లయ్య శాస్త్రి గారిదండి. ఇటువంటి దయాస్వభావంను మునిపెన్నడూ కూడా ఎరుగువని ఆయనతో ఉన్న సమకాలికులు ప్రశంసలను అందుకున్నాడండి. నిజంగా చెప్పుకోవాలంటే ఆ రోజులు వాళ్ళే అనేవారు, ఏమండి మీ అంత భూతదయ్య మాకు లేదండి, మేము అయితే టప్పని కొట్టేస్తాం దాని ముందు, మీరు ఏంటండి భయపడరు, లోపల ఇంట్లో పిల్లలు తిరుగుతున్నారు, మీ భార్య తిరుగుతుంది, పైన నాగుపాము ఉంది, దాన్ని ఎందుకు ఊరుకుంటారంటే, ఉండనివ్వండి, దాన్ని ఏం చేస్తుంది, దాన్ని ఏం చేయట్లా, నన్ను ఎందుకు చేస్తుంది అనేవాడు ఆయన. ఇలా మాట్లాడేవాడు. ఒకరోజు శ్రీ శాస్త్రి గారు కాశీ ప్రయాణం అయ్యారు. అక్కడ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అక్కడ పండిత సభల్లో అద్భుతంగా మాట్లాడారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా జనంలో జ్ఞానాన్ని పెంపొందించేవాడండి. మూఢభక్తిని, మూఢాచారాలను తీసుకొచ్చేవాడు కాదు. శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని చెప్పేవాడు. సొంత భావనలు ఈనాడు కాలంలో ఏమవుతుందంటే, సొంత భావనలు రావడం వల్ల అది వేదాలు చెప్పినాయేమో అని అనుకుంటున్నారు. నిజంగా వేదాలు అలా చెప్పలేదండి, చాలా స్పష్టంగా చెప్పే ఏ విషయాన్నైనా సరే ఆయన పండిత సభలో గొప్పగా మాట్లాడతాడండి. అలా మాట్లాడి అందరికీ జ్ఞానోదయం చేసి తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు ఖరగ్పూర్ దగ్గర 1947 సెప్టెంబర్ 26 అంటే సరిగ్గా ఇదే రోజండి ఆయన ఆకస్మికంగా తనువు చాలించారండి. నిజానికి కందుకూరి వీరేశలింగం విధవలకు పెళ్లి చేస్తే ఆయన అదే కాన్సెప్ట్ని తీసుకుని దాన్ని మరింతగా సంస్కరించి చూపించాడండి ప్రపంచానికి మన బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చిన్న వయసులో 5-6 సంవత్సరాల వయసులో పెద్ద వయసున్న పురుషుడితో వివాహం చేసేవారండి. అయితే ఆ అమ్మాయిని 14 సంవత్సరాలు దాటిన తర్వాతే కాపురానికి పంపించేవారు. ఈలోగా కాలం చెల్లి ఆ పురుషుడు మరణిస్తే ఆ చిన్నపిల్లకి వైధవ్యం చిన్న వయసులోనే సంక్రమించేది. ఎంత బాధాకరమైన విషయం అండి. పెళ్ళి 14 సంవత్సరాల తర్వాత, 14 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత అమ్మాయిని కాపురాన్ని పంపించేవారు. 5-6 సంవత్సరాల్లోనే వివాహం చేసేవారు. కాలం చెల్లి అబ్బాయి చనిపోతే, ఆ పెద్ద వయసు ఉన్నవాడు చనిపోతే ఆ అమ్మాయి చిన్నప్పుడే వైద్యం వచ్చేది. ఆ రోజుల్లో బ్రిటిష్ వారి దౌర్జన్యాలు ఎలా ఉండేవి అంటే, పెళ్లి కాని స్త్రీలను దాసీలుగా ఉపయోగించుకునేవారు. ఆ క్రమంలో చిన్న వయసులో పెళ్ళి అయినా కాపురంకి వెళ్లకుండా వైధవ్యం వస్తే ఆ చిన్న పిల్లలకు గుండు కొట్టి తెల్ల బట్టలు కట్టేవారు. అంటే బ్రిటిష్ వారి నుంచి ఆ పిల్లల్ని కాపాడుకోవటానికి అలా చేశారు అనుకోవచ్చు. కానీ ఎలా చేసినా ఆ పిల్లల మనస్సుల్లో ఒక భావం అనేది పడిపోయేది. అంటే అక్కడ బ్రిటిష్ వారి నుంచి కాపాడుకోవటానికి తెల్ల దుస్తులు, గుండు కొట్టించుకోవడం అనేది చేసి ఉండవచ్చు, కాలమాన పరిస్థితులు బట్టి చేసి ఉండొచ్చు. కానీ పిల్లల మనసుల్లో ఘాటుగా నాటుకుపోయింది ఆ విషయం. ఆ పిల్లలను వితంతువు అని పిలిచేవారు. ఆ అమ్మాయి ఎదురు వస్తే ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. శుభకార్యాలకి అడుగు పెట్టనిచ్చేవారు కాదు.
శుభకార్యానికి కార్డు ఇంటికి తీసుకొస్తే అమ్మాయి ఉందంటే వీళ్ళు పిలవకుండా పక్క నుంచి వెళ్ళిపోయేవారు. అలాగే దైవారాధన కూడా చేయించేవారు కాదు. ఏది ఏమైనా ఇటువంటి విషయాలను ఆ రోజుల్లో బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు తీవ్రంగా ఖండించాడండి. పెళ్ళి అయిన తర్వాత, గర్భాధానం అయిన తర్వాత భర్త చనిపోతే మీరు ఆ పిల్లని వితంతువు అనండి, నేను తప్పు పట్టను. పెళ్ళి అయ్యి గర్భాధానం జరగకుండా, కాపురానికి వెళ్లకుండా ఆ అమ్మాయి ఇంట్లో అక్కడ భర్త చనిపోతే వితంతువు అంటానికి ఎక్కడుంది ఆధారం చూపించండి అని గట్టిగా అడిగేవాడు. కాపురానికి వెళ్లకుండానే భర్త చనిపోతే ఆ పిల్లను వితంతువు అనే హక్కు ఎక్కడుంది? అసలు సకల శాస్త్రాలను ఉదాహరణగా తీసుకుని జనాలను చైతన్యపరిచాడు. ఆ రోజుల్లోనే చిన్న వయసులో పెళ్ళి అయ్యి గర్భాధానం జరగకుండా విధవ అయిన కన్యలకు వివాహం జరిపించి ఆదర్శంగా నిలిచాడు బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు. జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టినంత మాత్రాన వివాహం జరిగినట్టు కాదని, గర్భాధానం అయితేనే వివాహం జరిగినట్టని ఆయన వాదించి సకల శాస్త్రాలను చూపించాడు ఆ రోజుల్లో. ఆయన ఈ పద్ధతి మొదటిగా ఆయన తన ఇంట్లో పాటించడంతో ఆయన్ను ఆనాడు ఆ కులం నుంచి, ఆ సంఘం నుంచి వెలివేశారు. ఎంత వెలివేసినా మొక్కవోని ధైర్యంతో సవాలు స్వీకరించి ఆయన ఒక దివ్యమైన గ్రంథాన్ని రాశాడండి, వివాహ తత్వము. అది నేటికి కూడా మనకు దొరుకుతుంది. ఈ వివాహ తత్వముని అద్భుతమైన గ్రంథాన్ని రచించి చరిత్రలో చిరస్మరణీయుడు అయ్యాడు. వివాహం అంటే ఏంటి, గర్భాధానం జరగకుండా ఆ అమ్మాయిని భర్త చనిపోతే వితంతువు అంటానికి వీలు లేదు అని వివాహ తత్వంలో అద్భుతమైన గ్రంథంలో ఆయన ఉటంకించాడు ఆ విషయాన్ని. ఆయన నిజంగా ఇలాంటివి ఎన్నో 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 జ్ఞానోపదేశాలు చేశాడు. ఆయన కృషికి, పాండిత్యానికి మెచ్చి ఇంటాక్ సంస్థ నాగావళి 3వ వంతెనపై ఆయన విగ్రహాన్ని జూలై 6, 2009 సంవత్సరంలో ప్రతిష్ఠించిందండి. మరి ఎంత పాండిత్యం ఉన్న మహనీయుడు తర్వాత తరానికి ఎందుకు తెలియలేదు? అందరిలో వచ్చేటటువంటి ప్రశ్న ఇదే. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు అంటే 100 మందిలో 2కో 3కో తెలుసు. మరి ఎందుకు తర్వాత తరాన్ని వారికి తెలియట్లేదు? ఇంత గ్యాప్లో ఎందుకు ఆయన తత్వం బయటికి రాలేదు అంటే, ఆ రోజుల్లో బ్రాహ్మణ శాఖల్లో ఉన్న వర్గ పోరాటాలు అవ్వవచ్చండి, లేదా మా శాఖ గొప్పదంటే మా శాఖ గొప్పది అనే అసమగ్రమైన వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు ఉండటం అవ్వచ్చు. ఏదేమైనా ఇటువంటి మహానుభావుడిని జనాలు గుర్తు పెట్టుకోవచ్చు, కానీ చరిత్ర మాత్రం గుర్తుపెట్టుకుంటుందండి. చరిత్ర పుటల్లో మాత్రం ఇటువంటి మహనీయులకు మాత్రం ఒక పేజీ ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి. అంతటి మహనీయులు శ్రీకాకుళం జిల్లాకు ఉండటం నిజంగా శ్రీకాకుళం జిల్లాకే గర్వకారణం అని తెలియజేస్తూ, బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ, జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం.